Hey, hi guys, నేను మీ బాలు స్టోరీస్ అండ్ ఈరోజు వచ్చేసి మన 100 బ్లాగ్స్లో 34th డే. సో లైక్ ఈరోజు ఏం జరుగుతుంది అండ్ ఎక్కడికి వెళ్తున్నాం అండ్ ఎవ్రీథింగ్ చూపించడానికి అయితే ట్రై చేస్తాం. ఫస్ట్ అయితే మన అవుట్ఫిట్ ఏందో చూద్దాం అండ్ లెట్స్ గో. హే సో అవుట్ఫిట్ వచ్చేసి ఫుల్ లెంత్ వైట్ టీ షర్ట్ అండ్ బ్లాక్ ట్రౌజర్, యాక్సెసరీస్ వచ్చేసి వాచ్ అండ్ స్మాల్ చైన్. సో ఇది ఈరోజు మన అవుట్ఫిట్ అండ్ లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. హే గాయ్స్, సో ఈరోజు మనం ఎక్కడికి వచ్చినాం అనుకుంటున్నారా? సో లైక్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చినాం అండ్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్కి నేను సమ్ అదర్ పని మీద వచ్చండే. బట్ ఏంటంటే నాకు ఎందుకు ఇవన్నీ మీకు ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించాలనిపించింది. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే లైక్ ఏదైతే ఈ అమెజాన్ ఉందో, లైక్ అమెజాన్ ఒకసారి చూపించా. సో ఏదైతే అమెజాన్ ఉందో ఇది వరల్డ్స్లో బిగ్గెస్ట్ అమెజాన్. ఆఫ్టర్ యూఎస్ తర్వాత ఇది ద బిగ్గెస్ట్ అమెజాన్. అండ్ ఇండియాలో వచ్చేసి మోర్ దెన్ 30 ఆఫీసెస్ ఉన్నాయి అండ్ దిస్ ఇస్ ద లార్జెస్ట్ ఆఫీస్. ఇండియాలో 62,000 ఎంప్లాయీస్ ఉంటే ఓన్లీ ఈ క్యాంపస్లోనే ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ అమెజాన్ క్యాంపస్లోనే 15,000 ఎంప్లాయీస్ ఉన్నారంట. లైక్ వీ కెన్ అండర్స్టాండ్ హౌ బిగ్ లైక్ యూనో క్యాంపస్ ఇట్ ఈస్ అని చెప్పేసి. సో ఇంకొకటి ఏంటంటే లైక్ ఇక్కడనే మనకి వేవ్ రాక్ ఉంది అండ్ వేవ్ రాక్లో కూడా అసెన్చర్ అని లైక్ డిబిఎస్ బ్యాంక్ అని అండ్ చాలా లైక్ యాపిల్ అని చెప్పేసి సో ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి అండ్ వాటిని కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ బయట నుండే లోపలికే తెలియలేం. సో అది అండ్ మనకి పక్కనే సత్వా కూడా ఉంది. అంటే సత్వాలో లైక్ విప్రో కంపెనీస్ కానివ్వండి, గూగుల్ ఆఫీసెస్ కానివ్వండి, సో విప్రో అంటే ఇవన్నీ ఇక్కడనే ఉన్నాయి అండ్ అవి ఏంటి అని బయట నుంచి ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. అండ్ లెట్స్ గో. In modern dancing. Perfect. సో యాక్చువల్లీ ఇది అమెజాన్ బిల్డింగ్లో వచ్చేసి మోర్ దెన్ 12 గేట్స్ ఉంటాయి. మనం అర్థం చేసుకోవచ్చు అది ఎంత పెద్ద లైక్ యూనో బిల్డింగ్ అని చెప్పేసి. అండ్ ఇది పెద్ద క్యాంపస్, ఇండియాలో కాదు వరల్డ్లో సెకండ్ హైయెస్ట్ క్యాంపస్ అనుకుంటా. ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ అటు వెళ్ళిన తర్వాత మా టీం అందరం కలిసి ఫుడ్ తినడానికి అని చెప్పి కపిల్ టవర్స్కి వచ్చినండి. ఇక్కడ కొన్ని స్టాల్స్ ఉన్నాయి, మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తా. శంకర్, ఇప్పుడు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎట్లుంది బ్రో? ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటే ఇక్కడ అమెజాన్ ఆఫీసెస్ అవన్నీ వెళ్ళినాం కదా. సో ఎట్లుంది బ్రో? నీకు ఏమైనా ఫస్ట్ టైం చూసినప్పుడు నీ థాట్ ఏంటి దానిపైన? నేను దాని లోపలికి వెళ్ళాలనిపించింది బ్రో. నిజంగా అంటే నేను ఎప్పుడు అలాంటి కంపెనీలో వర్క్ చేస్తాను అనిపించింది. అవునా? నిజంగా. ఓకే, వెళ్తా బ్రో ఉండే పక్కా. గ్రేట్ బ్రో. అక్క ఓకే, లైక్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్ళాం కదా అక్క. నీ ఫస్ట్ అంటే మనం చాలాసార్లు చూసినాం బట్ ఫస్ట్ టైం అట్లా అమెజాన్ బిల్డింగ్, వేవ్ రాక్ బిల్డింగ్ చూసినప్పుడు లైక్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అక్క? అక్కడ ఎక్కడైనా ఓపెన్ ఏరియాలో ఏమైనా ల్యాండ్ ఖాళీ ఉంటే కబ్జా చేద్దాం అనిపించింది. అంతేనా? గ్రేట్ అక్క. ఇగో మా ఫ్రెండ్ శివ. సో హాయ్ శివ. హాయ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. సో ఓకే, లైక్ అమెజాన్ బిల్డింగ్ ఉంది కదా, సో వాటిని మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేసినాం. అండ్ ఫస్ట్ టైం నీ చూసినప్పుడు దాని నీ ఫీలింగ్ ఏంటి బ్రో? ఇట్ వాస్ అమేజింగ్. ఇట్ వాస్ వెరీ అమేజింగ్. గాయ్స్ ఇగో ఇదే అనమాట, మేము తిని లైక్ వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుండి. సో నేను ఇంకా శంకర్ హాయ్ చెప్పు శంకర్. హాయ్. శంకర్ యాక్చువల్గా చాలా బ్లాగ్స్లో వచ్చిండు కదా. మొన్న కూడా మనం సదర్లాండ్కి వెళ్ళినాం వర్క్ పైన అండ్ ఈరోజు ఇక్కడికి. సో ఇట్లా మాకు రోజు తిరుగుడు అవుతుంది. అగో ఇది అండ్ ఇగో ఇది వచ్చేసి కపిల్ టవర్స్. సో లోపలికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మాకు మళ్ళీ బయట వర్క్ ఉంది, ఆ వర్క్ని చూసుకొని లైక్ ఇంకేమైనా ఎక్స్ప్లోర్ చేస్తే కంపల్సరీ మీకు వీడియోలో చూపిస్తా. ఇగో ఈరోజు అయితే వర్క్ కంప్లీట్ అయిపోయింది.
సో అక్కడెక్కడనో వ్లాగ్ తీద్దాం అనుకున్నాం కోకాపేట్లో, అది ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో. బట్ నేను అక్కడ నాకు కుదరలేదు, కొంచెం వర్క్ ఉండే. నాకేంటంటే వీడియోలో నేను చాలాసార్లు చెప్పిన, వర్క్లో ఉన్నప్పుడు కొంచెం నాకు అనుకున్నవి జరగట్లేవు చాలా వరకు. సో అట్లా అది అయిపోయింది. అండ్ నేను వచ్చేసి ఐడియల్ లేక్ ఫుడ్ కోర్ట్స్కి అయితే వచ్చిన. లెట్స్ ఎక్స్ప్లోర్ ఐడియల్ లేక్ ఫుడ్ కోర్ట్స్. యాక్చువల్లీ ఫుడ్ కోర్ట్స్ ఇంతకు ముందుకు ఐడియల్ లేక్ దగ్గర ఉంటుండే. ఇది అక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పటికి ఏమో మరి జిహెచ్ఎంసీ ఇష్యూస్ ఏమో వచ్చుంటే దాన్ని ఇక్కడ షిఫ్ట్ చేసిండ్రు. సో ఇది ఏంటి అండ్ ఎక్కడుంది అండ్ ఎవ్రీథింగ్ మీకు చూస్తాను. లెట్స్ గో. బైక్స్ అన్నీ ఫుల్, ఇక్కడ రష్ అంటే రష్ ఉంటుంది. హై గాయ్స్, సో నాకైతే ఇలా పిచ్చగా ఆకలి అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 10 అయింది. అమ్మ రూమ్కి పోయి వండుకునే అయితే ఓకే అస్సలు లేదు. సో నేనైతే ఐడియల్ లేక్ వచ్చిన. ఐడియల్ లేక్ ఎక్కడుందంటే లైక్ మన 4th ఫేజ్ కేబిహెచ్పి 4th ఫేజ్లో ఫ్లైఓవర్స్ కింద ఉంటుంది. బేసిక్ ఏంటంటే మీరు ఎందాక అయిపోయినా అక్కడ ఎక్కడో ఉన్నదాన్ని ఇక్కడికి షిఫ్ట్ చేసిండు. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ ఏంటంటే ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి. బేసిక్గా వెజ్, నాన్ వెజ్ అండ్ ఏంటంటే మోమోస్ కూడా ఉన్నాయి, ఐస్ క్రీమ్స్ ఉన్నాయి అండ్ మొబైల్ షాప్స్ ఉన్నాయి. సో అట్లా డిఫరెంట్ ఆఫ్ షాప్స్ ఉన్నాయి. లైక్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉన్నాయి, పకోడీ షాప్స్ ఉన్నాయి, ఇలా చాలా డిఫరెంట్ ఉన్నాయి. బట్ మనం అయితే వెజ్జే తీసుకుంటాం. ఆ వెజ్లో ఏం తీసుకుంటాం అనేది చూపిస్తాం. సో అది అండ్ లెట్స్ హ్యావ్ ద ఫుడ్. పిచ్చ ఆకలిస్తుంది ఫస్ట్. ట్రై చేస్తాం అందరం కలిసి. ఈడ చూసినా కూడా అంతా నాన్ వెజ్ స్మెల్ ఉంది. నాకు చాలా టెంప్టింగ్ ఉన్నా కానీ మన ఓట్కి మనం కట్టుబడి ఉన్నాం. సో అందుకని చెప్పేసి ఓన్లీ వెజ్జే తీసుకున్నాం. ఆ బ్యాక్గ్రౌండ్స్ అవి వేసి మిగుతుండు. నాకు అదేమో వాయిస్ వస్తలేదు, ఏమొస్తలేదు. నైట్ అయితే ఒక ప్రాబ్లం ఉంటుంది నాకు, ఫుడ్ అదే లైక్ రైస్ తప్ప మ్యాక్సిమం ఏది పోదు. ఇక్కడ ఏంటంటే అన్నీ నాన్ వెజ్ ఉన్నాయి. బట్ కనుక్కుందాం ఏదైనా మన కోసం వెజ్ ఏమైనా ఉందేమో, లైక్ చూద్దాం. ఇగో ఫైనల్గా అయితే నేను ఆర్డర్ చేసేసిన. అమ్మ లాస్ట్ వీక్ నా కోసం ఒక స్పెషల్ కడాయి పెట్టి చేసిండు. ఈ సాంగ్ కూడా ఇక్కడ మన కోసం స్పెషల్గా కడాయి పెట్టి చేసిండు. చూద్దాం లైక్ టేస్ట్ ఏంటి. అందరు నన్నే చూస్తున్నారు బట్ మనం బ్లాగ్ తీయాల్సిందే. నేనైతే ఆర్డర్ చేసుకున్నాం. పాపం నా కోసం వాళ్ళు స్పెషల్ కడాయి పెట్టి ఇచ్చిండ్రు, నాన్ వెజ్ వద్దండి. ఈ సాంగ్ కూడా మాత్రం అవుతుంది. నాకు పిచ్చ కోపం వస్తుంది మా పైన. నాకు ముందే వచ్చేది లో సౌండ్, అంటే వాడు ఇంకెక్కువ సౌండ్ పెడుతున్నాడు. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇక్కడ ఫుడ్ అయితే నేను ఆర్డర్ చేసుకుని కొంచెం ఆర్డినరీ ఉంది, అంత మస్ట్ ఏం లేదు. కానీ ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి తెలుసా, లెక్క పెడితే మోర్ దెన్ ఒక 500-600 డిషెస్ ఉన్నాయి. అంత పెద్ద ప్లేస్ ఇది. అంటే చేంజ్ చేసిన తర్వాత లైక్ తక్కువ రెస్టారెంట్ అంటే తక్కువ అవుట్లెట్స్ ఉంటాయేమో అనుకున్నా, బట్ ఏం లేదు. లోపలికి వచ్చిన తర్వాత అసలు ఘోరంగా ఉన్నాయి. ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే చేయండి. ఈవినింగ్ టైమ్స్ బెస్ట్ అంటే బెస్ట్ టైం. లైక్ మంచిగా మ్యూజిక్ అట్లా మ్యూజిక్ వేస్తుంటాడు, మంచి ఫుడ్ ఉంటుంది. అండ్ ఫుడ్ కూడా వచ్చేసి కొంచెం రీజనబుల్ రేట్స్లో ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 10 నుంచి స్టార్ట్ అయ్యి హైయెస్ట్ ప్రైస్ 500 వరకు కూడా ఉన్నాయి. సో అట్లా. అండ్ అయితే సిట్టింగ్ అయితే మా సిట్టింగ్ కూడా మీకు చూపిస్తాను. లైక్ ప్లాస్టిక్ చైర్స్ వేసి కొంచెం విలేజ్ వైబ్ ఉంది. అండ్ ఒక సైడ్ కంపున్నా కూడా ఒక సైడ్ మంచిగానే ఉంది. నా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫ్రైడ్ రైస్ పోయినా నేను ఫలుడా షాప్కి వచ్చిన, ఫలుడా ఎక్స్ప్లోర్ చేయడానికి. అండ్ ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ వాళ్ళు బ్లాగ్లో రారంట. అయ్యో అయ్యో సంజయ్ వచ్చింది. సంజయ్ ఏంటంటే లేట్ ఎంట్రీ. అక్క ఏంటంటే బేసిక్గా వీడియోస్కి ఎప్పుడు సైడ్లోనే ఉంటుంది. ముఖం బాగాలేదని చెప్పేసి కొంచెం కెమెరా పాయింట్ చేసి బాగా ఫేస్ పాయింట్ చేసి కూడా. సో అందుకని రాను అంటుంది. పొద్దున్న నుండి టైర్డ్ అయ్యాను అనమాట. ఈవెన్ నేను కనీసం వెయిట్ వర్క్ కూడా చేసుకోలే. బట్ అలాగే నేను వచ్చి వీడియో అంటున్నాడు అనమాట. సో నాకు అవి కూడా కొంచెం బాగాలే యాక్చువల్లీ. ఐ ఫీల్ వెరీ టైర్డ్. సో అందుకే నేను రానని చెప్తున్నాను. సో అదే అవుతుంది. యాక్చువల్లీ ఏంటంటే మాకు ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 10:30 అవుతుంది. పాపం ఇంకా అక్క బ్లాగ్ కోసం అని చెప్పేసి
ఇంకా ఇక్కడ కూర్చుంది పాపం. ఇక్కడ రెస్టారెంట్ అన్న లైక్ ఏమేమి మెనూస్ దొరుకుతాయో చెప్తాడంట, కొంచెం విందాం అన్నతోటి. आप कहाँ से अन्ना? मैं कोलकाता से। कोलकाता से आके कोलकाता बंडी लगाया यस सर। हैदराबाद में. हाँ कोलकाता रोल बना रहे हैं। कोलकाता और काटी रोल बोलते हैं। काटी रोड. एक्चुअली ये फूड कोर्ट पहले वहाँ है ना? यस ये हाँ. ऑलरेडी 1.5 ईयर बैक तो आइडियल लेक के पास था। हाँ हाँ. अभी यहाँ शिफ्ट हो गई. हाँ यहाँ पे शिफ्ट हुए हैं। हाँ बताओ आपका स्टॉल में क्या क्या फेमस है. आप मतलब पूरा ऑथेंटिक रहेगा, कैसा है? पूरे पूरे एकदम पूरा ये रहता है हाँ और साफ सुथरा रहता है, हमारा हर चीज़ नीट रहता है, नीटनेस से बनाते हैं। सही. हाँ और क्या क्या मिलता है? कोलकाता काटी रोल ही हमारे पास फिलहाल है और फ्राइंग क्या बोलते हैं मोमोज भी है, पर अभी मास्टर नहीं है। हाँ. पहले तो मास्टर मोमोज वाला नहीं है, बोलते हैं Okay. काटी रोल बना रहे हैं। ओके. वो कितना वो वाला कितना दिन में शुरू होता है वो काटी रोड? काटी रोल ही तो और दूसरा बोला ना कुछ. अभी फिलहाल काटी रोल ही बना रहे हैं। ओके ओके. कितना साल से यहाँ मतलब ये आपका एक कोलकाता? 4-5 ईयर्स हो गया। ओह. दिल्ली और यहाँ पे मिला करके हाँ 5 ईयर्स हो गया। 5 years. हाँ ओके ग्रेट ग्रेट. मैं आपको अपना शॉप दिखा दूँ पूरा. लेट्स एक्सप्लोर. नेम मैंने भी खाली अली का कोलकाता रोल्स एंड फ्रैंकीज का शॉप एक्सप्लोर करने वाले हम. देख के एक बार देखेंगे क्या क्या मिलता है वहाँ. भैया మెనూ कहाँ है भैया? యాక్చువల్లీ ఇగో ఇది వచ్చేసి మెనూ. ఇగో ఇక్కడ మనకి వెజ్ ఫ్రాంకీ రోల్, వెజ్ విత్ ఎగ్ ఫ్రాంకీ రోల్, వెజ్ విత్ డబుల్ ఎగ్ ఫ్రాంకీ రోల్, వెజ్ విత్ పనీర్ ఫ్రాంకీ రోల్. సో ఇట్లా సో చాలా ఉన్నాయి. బట్ ఇక్కడ బెస్టింగ్ అనేది ప్రైసింగ్ వచ్చేసి 70 నుంచి 170 మాత్రమే ఉన్నాయి. సో విచ్ ఇస్ బెస్ట్ ప్రైసింగ్. ఇంకో ఇక్కడ చూడు ఈట్ అండ్ టైక్ అవే కూడా ఉంది. సో అట్లా టైక్ అవే మే నీట్ అయితే నా సాఫ్ట్ నీట్ सर आप खुद देख सकते हैं पूरा नीट। చూడు ఎంత నిజంగా లైక్ ఎంత చెప్పిండని కాదు. ఇగో ఎంత నీట్గా ఉంది చూడు ఏరియా, ఎంత క్లీన్గా. బట్ ఏంటంటే ఇక్కడ కొంచెం మెసి ఇగో ఇదంతా సీటింగ్స్ ఉంటాయి. బట్ ఇగో ఇక్కడ నీట్గా ఇట్లా కవర్స్ వేసి మంచిగా మెయింటైన్ చేస్తున్నాడు. అచ్చే అంకుల్ షాప్ ఆత్మీలో. ఎస్ ఇగో సంజయ్ ఏమో ఆర్డర్ చేసుకుంటుందంట. ఇగో కింగ్స్ మోమోస్లోకి వచ్చినాం. ఏం ఆర్డర్ చేసుకుంటున్నాం? స్ప్రింగ్ రోల్. ఇది ఆర్డర్ చేసుకుంది. ఇదిగో మేము ఇంత పెద్ద డిష్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాము. అసలు అది ఎట్లా తింటారు? ఇగో ఇట్లా తిని చూపించాలంటే కానీ వీడియోలో ఇట్లా మంచిగా తింటాడు కానీ అట్లా యాక్షన్ నేను అస్సలు తినా. వెజ్జే కానీ నా అంత పెద్ద మూతి కాదులే. సో ఈరోజు అయితే బ్లాగ్ అది నచ్చిన వాళ్ళు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈరోజు అయితే ఎన్ని విషయాలు చూపించాలో నేను ఎక్కడెక్కడికి వెళ్ళినా మ్యాక్సిమం అన్నీ చూపించేసిన. సో అది స్టే ట్యూన్ ఫర్ డే 35th. సో బాయ్ బాయ్.